ఓం శాంతి. 21/1/1985 ఈశ్వరీయ జన్మసిద్ధ స్వర్ణిమ కానుక దివ్య బుద్ధి. ఈరోజు విశ్వ రచయిత అయిన తండ్రి ప్రపంచానికి ప్రకాశమునిచ్చే పిల్లలు తన కంటి పాపలైన పిల్లలను చూస్తున్నారు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రపంచానికి వెలుగు అనగా ప్రపంచానికి ప్రకాశం ఇచ్చేవారు. స్థూల ప్రకాశం లేకపోతే ప్రపంచం లేదు. ఎందుకంటే నూర్ అనగా ప్రకాశం. ప్రకాశం లేకపోతే అంధకారం కారణంగా ప్రపంచమే లేదు. ప్రకాశవంతమైన మీరు లేకపోతే ప్రపంచానికి వెలుగే లేదు. మీరు ఉన్నారు కనుక ప్రకాశం కారణంగా ప్రపంచం ఉంది. కావున బాప్ దాదా ఇటువంటి ప్రపంచానికి వెలుగు అయిన పిల్లలను చూస్తున్నారు. ఇలాంటి పిల్లల మహిమను సదా గానం చేస్తారు, పూజిస్తారు. ఇలాంటి పిల్లలే విశ్వరాజ్య భాగ్యానికి అధికారులుగా అవుతారు. బాప్ దాదా ప్రతి బ్రాహ్మణ పుత్రుడికి జన్మ తీసుకుంటూనే విశేష జన్మదినోత్సవానికి దివ్యమైన 2 కానుకలు ఇస్తున్నారు. ప్రపంచంలో మనుష్యాత్మలకు కానుకలు ఇచ్చుకుంటారు. కానీ బ్రాహ్మణ పిల్లలకు ఈ సంగమ యుగంలో స్వయంగా తండ్రియే దివ్య కానుకలను ఇస్తారు. ఏమిస్తారు? 1 దివ్య బుద్ధి, 2వది దివ్య నేత్రము అనగా ఆత్మిక ప్రకాశం. ఈ 2 కానుకలు ప్రతి బ్రాహ్మణ పుత్రుడికి జన్మదిన కానుకలు. ఈ 2 కానుకలను సదా తోడుగా ఉంచుకొని వీటి ద్వారా సదా సఫలతా స్వరూపులుగా ఉంటున్నారా? దివ్య బుద్ధియే ప్రతి పుత్రుడిని దివ్య జ్ఞానం, దివ్య స్మృతి, దివ్య ధారణ స్వరూపంగా తయారు చేస్తుంది. దివ్య బుద్ధియే ధారణ చేసేందుకు విశేషమైన కానుక. కనుక దివ్య బుద్ధి సదా ఉంది అంటే ధారణా స్వరూపంగా ఉన్నారు. ఈ దివ్య బుద్ధిలో అనగా సతో ప్రధాన బంగారు బుద్ధిలో కొంచెం రజో తమో గుణం యొక్క ప్రభావం పడినట్టయితే ధారణా స్వరూపానికి బదులు మాయా ప్రభావంలోకి వచ్చేస్తారు. అందువలన సహజంగా ఉన్న ప్రతి విషయాన్ని కష్టంగా అనుభవం చేస్తారు. సహజ కానుక రూపంలో ప్రాప్తించిన దివ్యమైన బుద్ధి బలహీనంగా ఉన్న కారణంగా శ్రమను అనుభవం చేస్తారు. ఎప్పుడైనా శ్రమ లేక కష్టం అనుభవం అవుతున్నట్టయితే దివ్య బుద్ధి తప్పకుండా ఏదో ఒక మాయా రూపంతో ప్రభావితమై ఉండటం వలన ఇలాంటి అనుభవం అవుతుంది. దివ్య బుద్ధి ద్వారా సెకండ్లో బాప్ దాదా శ్రీమతాన్ని ధారణ చేసి సదా సమర్థంగా, సదా అచలంగా, సదా మాస్టర్ సర్వశక్తివాన్ అనేది అనుభవం చేస్తారు. శ్రీమతం అనగా శ్రేష్టంగా తయారు చేసే మతం. వారు ఎప్పుడూ కష్టంగా అనుభవం చేయజాలరు. శ్రీమతము సదా సహజంగా ఎగిరింపచేసే మతం. కానీ ధారణ చేసే దివ్య బుద్ధి తప్పకుండా కావాలి. కావున తమ జన్మదిన కానుక సదా తోడుగా ఉందా అని పరిశీలించుకోండి. ఎప్పుడైనా మాయ తన దానిగా చేసుకొని కానుక అయిన దివ్య బుద్ధిని ఎప్పుడూ లాక్కోవడం లేదు కదా. పరమాత్మ ఇచ్చిన కానుకను కూడా పోగొట్టుకునే విధంగా మాయా ప్రభావంతో అప్పుడప్పుడు అమాయకులుగా అవ్వడం లేదు కదా. మాయకు కూడా ఈశ్వరీయ కానుకను తనదిగా చేసుకునే నేర్పరితనం వస్తుంది. కావున స్వయం నేర్పరిగా చతురంగా అవుతుంది. మిమ్ములను అమాయకులుగా చేసేస్తుంది. అందువలన భోలానాథ్ తండ్రికి భోలా పిల్లలుగా భలే అవ్వండి, కానీ మాయకు అమాయకులుగా అవ్వకండి. మాయకు అమాయకులుగా అవ్వడము అనగా మర్చిపోయే వారిగా అవ్వటం. కానుకైన ఈశ్వరీయ దివ్య బుద్ధి సదా ఛత్ర ఛాయగా ఉంటుంది.
మాయ తన నీడను వేస్తుంది, ఛత్రం ఎగిరిపోతుంది, నీడ ఉండిపోతుంది. అందువలన తండ్రి ఇచ్చిన కానుక సిద్ధంగా ఉందా అని సదా పరిశీలించుకోండి. దివ్య బుద్ధికి గుర్తు ఏమిటి అంటే ఈ లిఫ్ట్ లాగా పనిచేస్తుంది. ఎవరైతే శ్రేష్ఠ సంకల్పము అనే స్విచ్ ఆన్ చేస్తారో వారు ఆ స్థితిలో సెకండ్లో స్థితమవుతారు. దివ్య బుద్ధి మధ్యలో మాయ నీడ ఉన్నట్లయితే ఈ లిఫ్ట్ పనిచేయదు. ఉదాహరణకు స్థూలమైన లిఫ్ట్ కూడా చెడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? పైకి వెళ్ళరు, క్రిందికి రారు, మధ్యలో వ్రేలాడతారు. గౌరవంగా ఉండేందుకు బదులు పరేషాన్ అవుతారు, వ్యాకులత పడతారు. స్విచ్ ఎంతగా ఆన్ చేసినా గమ్యానికి చేరుకునే ప్రాప్తి లభించదు. కావున ఈ లిఫ్ట్ను పాడు చేసుకుంటారు. అందువలన శ్రమ అనే మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. తర్వాత ఏమంటారు? ధైర్యం అనే కాలు నడవడం లేదు. కావున సహజాన్ని కష్టంగా ఎవరు తయారు చేశారు? ఎలా తయారు చేశారు? మిమ్ములను మీరు నిర్లక్ష్యంగా చేసుకున్నారు, మాయ ఛాయలోకి వెళ్ళిపోయారు. అందువలన సెకండ్ యొక్క సహజ విషయాన్ని చాలా సమయం యొక్క శ్రమగా అనుభవం చేస్తారు. దివ్య బుద్ధి అనే కానుక అలౌకిక విమానం. ఈ దివ్య విమానం ద్వారా సెకండ్లో స్విచ్ ఆన్ చేయడం ద్వారా ఎక్కడికి కావాలి అంటే అక్కడికి చేరుకోగలరు. స్విచ్ ఆన్ అనగా సంకల్పము. సైన్స్ వారైతే ఒక లోకంలో విహరించగలరు, మీరు మాయా లోకాలలో విహారం చేయగలరు. సెకండ్లో విశ్వ కళ్యాణకారి స్వరూపంగా అయ్యి మొత్తం విశ్వానికి మైట్ ఇవ్వగలరు. కేవలము దివ్యమైన బుద్ధి విమానము ద్వారా ఉన్నత స్థితులవ్వండి. వారు విమానము ద్వారా హిమాలయ పర్వతంపై బూడిద వేశారు, నదిలో బూడిద వేశారు. ఎందుకు? నలువైపులా వ్యాపింపచేసేందుకు కదా. వారైతే బూడిద వేశారు. మీరు దివ్య బుద్ధి అనే విమానం ద్వారా అన్నింటికంటే ఉన్నతమైన శిఖర స్థితిలో స్థితమై విశ్వంలోని సర్వాత్మల పట్ల లైట్ మరియు మైట్ల శుభభావన మరియు శ్రేష్ఠ కామనలు అనే సహయోగపు అలను వ్యాపింపచేయండి. విమానమైతే శక్తిశాలిగా ఉంది కదా, కేవలం ఉపయోగించడం రావాలి. ఈ దివ్య బుద్ధి విమానానికి బాప్దాదా ఇచ్చే మంత్రము అనే సాధనం కావాలి. శ్రేష్టమైనటువంటి మతం అనే సాధనం. ఉదాహరణకు ఈ రోజులలో రిఫైన్ కన్నా డబల్ రీఫైన్ నడుస్తోంది కదా, అలాగే ఈ విమానానికి బాప్దాదా ఇచ్చి రిఫైన్ మతం అనే సాధనం కావాలి. కొంచెం మన్మతము పరమతం అనే చెత్త ఉన్నా ఏమవుతుంది? పైకి వెళ్తారా లేక క్రిందకు వెళ్తారా? కావున ఇది పరిశీలించుకోండి. దివ్య బుద్ధి అనే విమానంలో సదా డబల్ రీఫైన్ సాధనం ఉందా? మధ్యలో ఏదైనా చెత్త అయితే రావటం లేదు కదా. రాకుంటే ఈ విమానం సదా సుఖదాయిగా ఉంటుంది. సత్యుగంలో ఎప్పుడు ఏ ప్రమాదము జరగదు. ఎందుకంటే అది మీ శ్రేష్ఠ కర్మల శ్రేష్టమైన ప్రాలబ్ధం. అక్కడ కర్మభోగం లెక్కతో ఈ దుఃఖం అనుభవించాల్సి వచ్చే విధంగా ఏ కర్మలు జరగవు. సంగమయుగి ఈశ్వరీయ కానుకైన దివ్య బుద్ధి సదా అన్ని రకాల దుఃఖము మరియు మోసాల నుండి ముక్తంగా ఉంది. దివ్య బుద్ధి కలవారి ఎప్పుడు మోసపోరు. ఎందుకంటే దివ్య బుద్ధి ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరం. దివ్య బుద్ధి ద్వారానే మంచి బుద్ధి, శ్రేష్ఠ బుద్ధి, దైవీ గుణాలతో కూడిన బుద్ధి దివ్య బుద్ధి. దుఃఖాన్ని అనుభవించరు, సదా సురక్షితంగా ఉంటారు, ఆపదల నుండి ముక్తులుగా ఉంటారు. అందువలన ఈ ఈశ్వరీయ కానుకకు గల మహత్వాన్ని తెలుసుకొని
ఈ కానుకను సదా తోడుగా ఉంచుకోండి. ఈ కానుక యొక్క మహత్వం అర్థమైందా? కానుక అందరికీ లభించిందా లేక ఎవరికైనా లభించలేదా? అందరికీ లభించింది కదా. కేవలము జాగ్రత్త చేసుకోవడం వస్తుందా లేదా అనేది మీపై ఉంది. సదా అమృత వేళ పరిశీలించుకోండి. కొంచెం లోపం ఉన్న అమృత వేళలో సరి చేసుకుంటే మొత్తం రోజంతా శక్తిశాలిగా ఉంటుంది. స్వయం సరిగ్గా చేసుకోలేకుంటే సరిగ్గా చేయించుకోండి, కానీ అమృత వేళలోనే సరి చేసుకోండి, మంచిది. దివ్య దృష్టి గురించి తర్వాత వినిపిస్తాం. దివ్య దృష్టి అనండి, దివ్య నేత్రం అనండి, ఆత్మిక ప్రకాశం అనండి, విషయం ఒక్కటే. ఈ సమయంలో దివ్య బుద్ధి అనే ఈ కానుక అందరి వద్ద ఉంది కదా. బంగారు పాత్రలాగా ఉన్నారు కదా, ఇదే దివ్య బుద్ధి. మధువనానికి అందరూ దివ్య బుద్ధి అనే సంపూర్ణ బంగారు పాత్రను తీసుకొచ్చారు కదా. సత్యమైన బంగారంలో వెండి లేక రాగి మిక్స్ అవ్వలేదు కదా. సతు ప్రధానం అనగా సంపూర్ణ బంగారం. దీనినే దివ్య బుద్ధి అని అంటారు, మంచిది. ఎటువైపు నుండి వచ్చిన అన్ని వైపుల నుండి జ్ఞాన నదులు వచ్చి సముద్రంలో ఇమిడిపోతాయి. ఇది నది మరియు సముద్రం తండ్రి యొక్క కలయిక. ఈ మహాన్ మేళా జరుపుకునేందుకు వచ్చారు కదా, మిలన మేళా జరుపుకునేందుకు వచ్చారు. బాప్దాదా కూడా సర్వజ్ఞాన నదులను చూసి ఎక్కడెక్కడి నుండి ఎంత ఉత్సాహ ఉల్లాసాలతో ఈ మిలన మేళాకు చేరుకున్నారు అని సంతోషిస్తూ ఉన్నారు, మంచిది. సదా దివ్య బుద్ధి అనే బంగారు కానుకను కార్యంలోకి తీసుకొచ్చేవారు. సదా తండ్రి సమానంగా నేర్పరిగా ఈ మాయ నేర్పరితనాన్ని తెలుసుకునేవారు. సదా తండ్రి ఛత్ర ఛాయలో ఉంటూ మాయ ఛాయ నుండి దూరంగా ఉండేవారు. సదా జ్ఞాన సాగరునితో మధుర మిలనం జరుపుకునేవారు. ప్రతి కష్టాన్ని సహజంగా చేసుకునేవారు. విశ్వ కళ్యాణకారులకు, శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉండే శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఒకటి, దృష్టి మారడం వలన సృష్టి మారిపోయింది కదా. దృష్టి శ్రేష్టంగా అయినందున సృష్టి కూడా శ్రేష్టంగా అయింది. ఇప్పుడు సృష్టియే తండ్రి. తండ్రిలో సృష్టి ఇమిడిపోయి ఉంది అనే అనుభవం అవుతుంది కదా. ఎక్కడ చూసినా విన్నా తండ్రి కూడా జతలో ఉన్న అనుభవం అవుతుంది కదా. ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో తోడు నిభాయించే స్నేహితుడు మొత్తం విశ్వంలో ఎవ్వరూ ఉండరు. లౌకికంలో ఎవరు ఎంత స్నేహితులైనా సదా జతలో ఉండరు. బాబా అయితే స్వప్నంలో కూడా తోడు ఇస్తారు. ఇలాంటి తోడు నిభాయించే స్నేహితుడు లభించాడు, కావున సృష్టి మారిపోయింది. ఇప్పుడు లౌకికంలో కూడా అలౌకికాన్ని అనుభవం చేస్తున్నారు కదా. లౌకికంలో ఏ సంబంధాన్ని చూస్తున్నా సత్యమైన సంబంధం తండ్రి స్వతహాగా స్మృతిలోకి వస్తారు. దీంతో ఆత్మలకు కూడా శక్తి లభిస్తుంది. తండ్రి సదా తోడుగా ఉన్నప్పుడు నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. బాగవుతుందా లేదా అని ఆలోచించే అవసరం లేదు. తండ్రి తోడుగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి కనుక తోడును అనుభవం చేస్తూ ఎగురుతూ వెళ్ళండి. ఆలోచించడం కూడా తండ్రి పనే, మన పని తండ్రి జతలో నిమగ్నమై ఉండటం. అందువలన బలహీన ఆలోచన కూడా సమాప్తి. సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉండండి. ఇప్పుడు చక్రవర్తులే, సదాకాలం కొరకు చక్రవర్తులే. సదా స్వయాన్ని సఫలత నక్షత్రాలుగా భావించండి. ఇతర ఆత్మలకు కూడా సఫలత పొందే తాళం చెవిస్తూ ఉండండి. ఈ సేవతో ఆత్మలందరూ సంతోషించి మీకు హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇస్తారు. తండ్రి ఆశీర్వాదాలు, సర్వుల ఆశీర్వాదాలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. అచ్చా, ఓం శాంతి.